సత్తుపల్లి మండలంలోని పలు గ్రామాలలో భారీ వర్షం కురిసింది. ప్రధానంగా మండలంలోనే తుంబూరు, కిష్టాపురం గ్రామంతో పాటు సత్తుపల్లి మండలంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా పంట పొలాలు కొట్టుకుపోయాయి. జలమయమై పంట పొలాలు మునిగిపోవడంతో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్య స్వయంగా తుంబూరు, కిష్టాపురం గ్రామాల్లో రైతులతో కలిసి ప్రస్తుత పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మంత్రివర్యుల దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిపారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేశారు. అధికారులతో సహాయ చర్యలు చేపట్టాలి అని తెలియజేసిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్య రైతులకు భరోసా ఇచ్చారు. వాయి మొత్తం 4 గంటలు కనబడుతుంది. నా చేతులు రైతులు మొత్తం వేసుకుంటే మొత్తం కొట్టుకుపోయింది. చాలా మటుకు ఇప్పుడు వాళ్ళు తీసేయడం వల్ల చాలా వరకు లాగింది. లేకపోతే ఇదంతా చెప్పడం నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు ఈ నష్టపరిహారం వాటితో బట్టి ఒకసారి 950 2315 హైవే పనుల దగ్గర మొత్తం పొలాలన్నీ 70-80 ఎకరాలు మునిగిపోయినాయి. ఇప్పుడు ఏంటి మన ఆన్సర్? పోయినాయి కానీ ఆల్రెడీ నారు అంతా కొట్టుకుపోయిందిగా. వచ్చిందండి, నిజంగా వచ్చింది. నేను ఇక్కడే ఉన్నా, చూస్తున్నాను కదా. ఇప్పుడు మన వాళ్ళు కొంచెం తీసిన తర్వాత కొంచెం నీళ్లు పోతున్నాయి కానీ మొత్తం పొలాలన్నీ అయిపోయినాయి. నారు కూడా లేదు మళ్ళీ వాళ్ళు వేసుకోవడానికి. మళ్ళీ అది పనికొస్తుందా మనకి? అది వాళ్ళు ఫస్టే అడిగారంట. వాళ్ళు 3 పెట్టమని అడిగారంట, 3 తూములు. మన వాళ్ళు ఒకటే పెట్టారు. మరి నీళ్ళు పోవు కదా. వర్షాలు అయితే భారీగానే వచ్చినాయి. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? నా చేతులు రైతులు మొత్తం వేసుకుంటే మొత్తం కొట్టుకుపోయింది. చాలా మటుకు ఇప్పుడు వాళ్ళు తీసేయడం వల్ల చాలా వరకు లాగింది. లేకపోతే ఇదంతా చెప్పడం నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు ఈ నష్టపరిహారం వాటితో బట్టి ఒకసారి 950 2315 మొత్తం ఏనే మనం అంత మా హైవే పనుల దగ్గర మొత్తం పొలాలన్నీ 70-80 ఎకరాలు మునిగిపోయినాయి. ఇప్పుడు ఏంటి మన ఆన్సర్? పోయినాయి కానీ ఆల్రెడీ నారు అంతా కొట్టుకుపోయిందిగా. వచ్చిందండి, నిజంగా వచ్చింది. నేను ఇక్కడే ఉన్నా, చూస్తున్నాను కదా. ఇప్పుడు మన వాళ్ళు కొంచెం తీసిన తర్వాత కొంచెం నీళ్లు పోతున్నాయి కానీ మొత్తం పొలాలన్నీ అయిపోయినాయి. నారు కూడా లేదు మళ్ళీ వాళ్ళు వేసుకోవడానికి. మళ్ళీ అది పనికొస్తుందా మనకి? అది వాళ్ళు ఫస్టే అడిగారంట. వాళ్ళు 3 పెట్టమని అడిగారంట, 3 తూములు. మన వాళ్ళు ఒకటే పెట్టారు. మరి నీళ్ళు పోవు కదా. వర్షాలు అయితే భారీగానే వచ్చినాయి. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి?